పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ బండి ప్రభాకర్ రావు గారు మరియు కేజీ లలిత కుమారి గారు. వారు ముదునూరు, ఉయ్యూరు, కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి ఆరోగ్యాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. దేవుడు వారు తోడున్నారనే ధైర్యంతో, ఆత్మీయ బలంతో బిడ్డలు జీవించునుగాక. వారు కోరుకున్న హృదయవాంఛలు వారి జీవితాల్లో నెరవేర్చి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేసి ఈ వాగ్దానం వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. యేసు అనుచరులతోని భీమవరం ప్రాంతంలో కేంద్రంగా చేసుకొని ఉండే మా సహోదరుడు కోవిడ్తోని వారు ప్రభునందు నిద్రించారు. కాబట్టి ఆ స్థానంలో మాకు సేవకుడు కావాలి. మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే, మీలో యేసు అనుచరుల పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. భీమవరంలో ఉండేవారు, స్థానికంగా ఉండేవారు ప్రాముఖ్యంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే, దేవుడి చిత్తమైతే మీరు మాతోని పనిచేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మీరు సంప్రదించవలసిన నెంబర్, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మిమ్మల్ని పిలిచి మీరు మాతో పాటు కలిసి సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినం కూడా మిమ్మల్ని పలకరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నిండు హృదయంతో స్తుతిస్తున్నాను. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుడు మనకు ఇచ్చిన బహుమానం. ఒక రోజు గడిచింది అని అంటే దేవుని యొక్క అత్యంత కృపను మనం అర్థం చేసుకోవాలి. గతించిన రోజు మనకంటే శ్రేష్ఠులు మరణించి ఉండి ఉంటారు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనము సజీవంగా ఉండి టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు దయచేశారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగిన మనసుతో ఉండాలి. తద్వారా దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉంది. ఇంట్లో యవ్వన బిడ్డలు బాగా ఉన్నారు కదూ? చదువుకోవాల్సిన వారు బాగా చదువుకుంటున్నారా? యవ్వన ప్రాయంలోనికి వచ్చిన బిడ్డలు ఇంటి పట్టున ఉంటున్నారా? సకాలానికి ఇంటికి వస్తున్నారు కదూ? యవ్వన బిడ్డలు ఇంట్లో ఉండి తల్లిదండ్రులకు సహాయపడాలి. ముఖ్యంగా ఆడబిడ్డలు, మీకు చెప్పేది ఏమిటనగా, ఆడపిల్లలు మీ మమ్మీకి సహాయపడండి. ఇంట్లో మీరు ఉండడం కొంత రిలీఫ్గా ఉండాలి. నా బిడ్డ ఉంది కాబట్టి నా ఆరోగ్యం బాగుగా ఉంది అన్నట్టుగా మీ తల్లి ఫీల్ కావాలి. మగబిడ్డలు మీ తండ్రులకు సహాయపడమని నేను ప్రత్యేకంగా మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా అమ్మాయి మా మాట విందు, ఆమె ఇష్టానుసారంగా ఉంటుంది, ఎవరితోటి మాట్లాడదు, ఏదో మొరాసుగా ఉంటుంది. అదే రీతిగా మగబిడ్డలు మాటి మాటికి ఎదిరిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. బిడ్డలు ఆ రీతిగా ఉండడం
మీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో యేసు ప్రభువారిని గూర్చి ధ్యానం చేస్తూ ఉండగా యేసు ప్రభువారు ఏ రీతిగా జీవించారు, తల్లిదండ్రులకు ఏ రీతిగా సహాయపడ్డారు, ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉండాలి. తద్వారా యేసు ప్రభువారి యొక్క గుణలక్షణాలు మన జీవితంలో అలవర్చుకోవాలి. ఆ రీతిగా యేసు ప్రభువారి యొక్క స్వారూప్యం మనలో పెరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ఈ దినం కూడా మీ కృపా వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు. ఉదయం నుండి ఇంతవరకు మీ సన్నిధిని, మీ సహవాసాన్ని, మీ సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాల్లో ఎవరి ఇంటిలో నాయనా మరణాలు సంభవించాయో, ఎవరి ఇంటిలో అనారోగ్యము తాండవిస్తుందో అట్టి వారి కొరకై ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం నాయనా. నూతనంగా వివాహాలైన ప్రియ బిడ్డలు వారి పుట్టింటికి కానీ అత్తవారింటికి కానీ వచ్చి ఉండి ఉంటారు. వారి దాంపత్య జీవితం కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. కృప చూపించండి. వారికి సంతానం ఉంటే మీకు స్తోత్రాలు నాయనా. సంతానం లేకపోతే మా ప్రియ బిడ్డలకు సంతానమును అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. ఈ దినాలు వారి యొక్క జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకర దినాలుగా చేయమని ప్రాధేయపడి అడుగుతున్నాం నాయనా. మీ కృపావాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ అనేక సత్యాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకై నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము ఆదికాండం 16వ అధ్యాయ ప్రారంభం. ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రహాము యొక్క జీవితంలో ఎత్తులు పల్లాలు చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం కూడా ఒక మచ్చలాటి అనుభవాన్ని అబ్రహాము యొక్క జీవితంలో మిగిల్చింది. చాలా విచారకరమైన సంగతి అండి. అబ్రహాము తన భార్యతో శారాయితో సుఖంగానే జీవిస్తున్నాడు. ఎందుచేతనో శారాయికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సరైన ఆలోచన కాదు. ఏమని ఆలోచన వచ్చింది అని అంటే, నాకు ఇంతవరకు నా భర్తతో పిల్లలు లేరు, కాబట్టి పిల్లలు లేకుండా చనిపోవలసి వస్తుంది, కాబట్టి నాకు దాసిగా ఉన్న ఈ హాగరును అబ్రాహాము దగ్గరికి పంపిస్తాము, తద్వారా పిల్లలు కలగవచ్చు అని అనుకుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన ఆమెలో కలిగిందో వెంటనే ఆ ఆలోచనను కార్యరూపేణ సాధించింది. అబ్రాహాము దగ్గరికి వెళ్ళింది. భర్తతో ప్రేమతో మాట్లాడి ఉంటుంది. అండి మీ ద్వారా నాకు సంతానం లేదు, కనీసం మనకు దాసిగా వచ్చిన ఈ హాగరు ద్వారా నా సంతానం కలిగితే బాగుంటుంది అని అంది. అబ్రాహాము విశ్వాస వీరుడుగా ఆ మాటను ఎదిరించవలసింది. కానీ అబ్రాహాము శారాయి మాట వినను అని వాక్యంలో ఉంది, నేను చెప్తాను. అబ్రాహాము తన భార్య మాట విని తన దాసి అయిన హాగరుతో వెళ్ళడం ద్వారా ఎంత నష్టాన్ని కలిగించాడో చరిత్ర మనకు తెలుపుతుంది. దేవుని యొక్క చిత్తానుసారంగా హాగరుకు కుమారుడు కలిగాడు. ఆ విషయాలు నేను చెప్తాను. ఆ కుమారుడు కలగడం ద్వారా ఏ శారాయి అబ్రాహాము భార్య అబ్రాహామును ప్రోత్సహించి ఆ దాసి అయిన హాగరును పంపించిందో, ఆ శారాయి హాగరు గూర్చి మరలా చెడు మాట్లాడుతూ హాగరును పంపించేయమని తన భర్త అయిన అబ్రాహామును ప్రోత్సహించింది. మెట్టుకు హాగరు వెళ్ళిపోయింది. తదుపరి ఏం జరిగిందో వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నేర్చుకుందాం ప్రియులరా. దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఏ వచనాన్ని కూడా మిస్ కావద్దు. మిస్ అయితే ఆ కనెక్టివిటీ దెబ్బతింటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. టీవీ ముందు కూర్చున్న మీరు అటు ఇటు తిరగవద్దు, చూడవద్దు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. బైబిల్ తెచ్చుకున్నారు కదా, నోటు పుస్తకం తెచ్చుకోండి, తద్వారా రాసుకోనండి. చాలామంది
రాసుకుంటున్నాం అన్నా అని నాకు ఫోన్ చేస్తూ చెప్తున్నారు. అటు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాయలైన దాసి ఉండెను. పిల్లరా గమనించండి, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు అని రాయబడింది కదూ. అవును, దేవునికి తెలుసు ఒక వ్యక్తికి ఎప్పుడు పిల్లలు ఇవ్వాలో, ఎప్పుడు పిల్లలు ఇవ్వకూడదో అది దేవునికి తెలుసు. దేవుడు సార్వభౌముడు. ఆయన సార్వభౌమ ఆధిపత్యంలో ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు లేక దేవుడు కావలసింది చేస్తున్నాడు అని చెప్పి దేవుని మీద అలిగో ఆయాసపడో స్వంత నిర్ణయాలు చేయకూడదు అని శారాయి జీవితం ద్వారా మనము నేర్చుకునబోతున్నాం. అబ్రాము భార్య శారాయి అతనికి పిల్లలు కనలేదు అని చదివాం కదూ. నేను ఇప్పుడే చెప్పాను, దేవునికి తెలుసు. బైబిల్లో ఇంకొక స్త్రీ గురించి మనం ఆలోచించినట్లయితే హన్నా అనే ఆమె కూడా పిల్లలు లేరు. యెహోవాయే హన్నాకు సంతానం లేకుండా చేశాడు. హన్నాకే సంతానం ఉండి ఉంటే ప్రియులరా, హన్నా అంత ప్రార్థన చేసి ఉండేది కాదు. హన్నా ఈనాడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, ప్రపంచానికి ప్రార్థనలో మాదిరికరంగా ఉండడానికి కారణం ఏమిటి అనగా హన్నా యొక్క సంతాన లేమి. అనేక పర్యాయాలు మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగించడం ద్వారా, కొన్ని అపాయాలు కలగడం ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతాడు. ఆ పాఠాలు నేర్చుకుంటే జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. కొంతమంది యవన బిడ్డలు నాతో మాట్లాడుతూ, అన్నా నేను అలా వెళ్తున్నాను, ఒక యాక్సిడెంట్ జరిగింది, కాలు ఇరిగిపోయింది. దేవుడి మీద ఏదో ఆయాసపడుతూ చెప్తూ ఉంటారు. అటువంటి అనుభవంతో కూడిన యవన బిడ్డలు ఎవరైనా ఈ రాత్రి వాక్యాన్ని వింటూ ఉంటే, బాబు అలా వెళుతూ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వారు ఉన్నారు, నాకు తెలుసు. అలా సైకిల్ మీద పడి చనిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు. దేవుడు నిన్ను బ్రతికించడంలో కలిగిన ఉద్దేశాన్ని నువ్వు గమనించాలి. ఆయన నిన్ను అపాయానికే అప్పగించాడు కానీ ప్రాణాపాయానికి నిన్ను అప్పగించలేదు. ఇప్పుడైనా నువ్వు పాఠం నేర్చుకోవాలి. దేవుని సాన్నిధ్యానికి రావాలి. దేవుడు అంటే ఏమిటో నువ్వు గ్రహించాలి. అదే ఉద్దేశం చేత ఈ చిన్న ఇబ్బందిని నీ జీవితంలో కలుగు చేశాడు అనే సత్యాన్ని నీవు గమనించాలి. అబ్రాము ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు 2 పొరపాట్లు చేశాడు. మీరు ఆలోచించాలి. అసలు అబ్రాము యొక్క ప్రయాణంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి. అబ్రామును దేవుడు పిలిచాడు. తండ్రి యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు కదా. అబ్రాము విధేయుడుగా ఉన్నట్లుగా కనబడ్డాడు, కానీ కొన్ని తన సొంత నిర్ణయాలు చేస్తూ వచ్చాడు. నీ బంధువుల్ని ఎవరిని తీసుకురాకూడదు అని దేవుడు చెప్తే తన బంధువుడైన లోతుని తీసుకుని వచ్చాడు. లోతు ఎంత నష్టాన్ని కలుగు చేశాడో మనం ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. తన యొక్క జీవితంలో ఉండవలసిన శాంతి సమాధానాలు లోతు ద్వారా పోయాయి అండి. ఇప్పుడు అబ్రాము యొక్క జీవితంలో కలిగిన కష్టం నష్టం ఏమిటి అనగా, కరువు వచ్చినప్పుడు అబ్రాము ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో దేవుడు నేర్పవలసిన పాఠాలు నేర్పాడు. మెదలకుండా అబ్రాము ఐగుప్తు నుంచి రావడానికి బదులుగా ఐగుప్తు యొక్క ఆస్తిని తీసుకుని వచ్చాడు. ఐగుప్తులో నుంచి దాసి అయిన హాగరును తీసుకుని వచ్చాడు. చాలా విచారకరమైన సంగతి. అబ్రాము యొక్క జీవితంలో ఎక్కువ నష్టాన్ని కలిగించింది ఈ 2. ఒకటి ఐగుప్తు ఆస్తి, రెండవది ఐగుప్తురాలైన దాసి హాగరు. ఆస్తి వలన లోతు కాపర్లకు, అబ్రాము కాపర్లకు కలహం వచ్చింది. తద్వారా అబ్రాము లోతులు విడిపోయారు.
ఈ దాసి వలన ఏమి జరిగిందో మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా నా మాట వింటున్నారు కదా. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నేను చెప్పేది మీరు దీర్ఘంగా ఆలోచించాలి. మీ ఇంట్లో భార్యకు సహాయపడటానికి పని మనిషిని పెడుతూ ఉంటారు మగవాళ్ళు, లేక ఆడవాళ్లే తనకు సహాయకరంగా ఉండడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటారు. నేను పెద్దవాడిగా ఇచ్చే సలహా ఏమిటనగా, పని మనిషిని పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంకుల్ అని అంటున్నారా? పని మనిషిని పెట్టుకునేటప్పుడు పడుచామెని పెట్టుకోవడంలో, వయసున్న ఆమెను పెట్టుకోవడంలో మీరు ఆలోచించాలని నేను బ్రతిమలాడుతూ మనవి చేస్తున్నాను. భర్త మూలంగానో, యవనస్తులైన బిడ్డల మూలంగానో పని మనిషి ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి దేవునికి సేవలో ఉన్నాను. నాతో మాట్లాడుతూ కొంతమంది తమ హృదయంలో ఉన్న బాధను, భారాన్ని చెబుతూ ఉంటారు. అంకుల్, అమాయకంగా ఆ పని మనిషిని పెట్టుకున్నాను, ఆ పని మనిషితో నా భర్త వెళ్ళిపోయాడు. అమాయకంగా పని మనిషిని పెట్టుకున్నాను, ఆ పని మనిషితో నా పెద్ద కుమారుడు అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. బా, ఎంత విచారకరమైన సంగతి. అబ్రాము ఇంటిలో ఐగుప్తురాలైన దాసి హాగరు ఉంది. ఈ హాగరును చూచిన ఈ సారాయి అబ్రాముతో మాట్లాడుతుంది. ఏమంటుంది? ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చూచారా? దేవుని మీద నిష్ఠూరం. యెహోవా చేసి ఉన్నాడు. అవును, యెహోవాయే చేసి ఉన్నాడు. గాయము చేసేవాడు ఆయనే, గాయాన్ని మాన్పేవాడు ఆయనే. నీ జీవితంలో ఏదైనా నష్టం కలుగుతుంది అని అంటే నీ విశ్వాసం అయితే మాట్లాడుతున్నా. ఆ నష్టం ద్వారా దేవుడు నీకు గొప్ప పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అని గ్రహించాలి ఈ రాత్రి. ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసినాడు. నీవు దయచేసి నా దాసుతో పొమ్ము. మళ్ళా దయచేసి ఎందుకో ఆ మాట నాకు అర్థం కాదు. నీవు దయచేసి నా దాసుతో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. అబ్రాము యొక్క జీవితానికి గొప్ప కళంకం తెచ్చిన వచనం ఇది. సారాయి మాటల్లో చూస్తే అసహనం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన క్షణమే ఆమె ఆచరణలో పెట్టేసింది. లేనిపోని ప్రేమ ఆమె చూపించి ఉండవచ్చు కదూ. అప్పుడప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా మంచి నచ్చిన చీర కొనుక్కోవాలన్నా, నగలు చేయించుకోవాలి అని అనుకున్న భర్తల మీద ఉట్టిటి ప్రేమ కనపరుస్తూ ఉంటారు. ఉదయమే పిండి వంటలు చేస్తారు, మధ్యాహ్నం పిండి వంటలు చేస్తారు, సాయంకాలం పిండి వంటలు చేస్తారు, ఏమేమో లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు కదూ. సారాయి కూడా అదే పనిచేసింది. ఇప్పుడు అకస్మాత్తు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కార్యరూపం దాల్చింది. అబ్రాహాం దగ్గరికి వచ్చి సారాయి చెప్పింది, అండి ఈ ముందు కదూ, ఈమెతో వెళ్ళండి, కనీసం అప్పుడైనా పిల్లలు పుడతారేమో అని చెప్పింది. అబ్రాహాం వెంటనే దానికి వ్యతిరేకించవలసింది. కానీ ప్రియులరా, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అనగా, అబ్రాము సారాయి మాట వినెను. అంటే ఇంకొక రీతిగా చెప్పుకోవాల్సి వస్తే, అబ్రాము భార్య మాట వినెను. అంటే భార్య మాట వినకూడదా? ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. భర్తలుగా ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు, భర్తలుగా ఉన్న నా బిడ్డలు, ఎవరి బిడ్డలు, నీ భార్య మాట వినాలి. వినకూడదని చెప్పడానికి నేనెవరిని? అందుచేత నేను చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, నీ భార్య మాట వినాలి. కానీ ఒక సంగతి, నీ భార్య మాట వినడంలోని శ్రేష్టత, నీ భార్య మాట వినడంలోని నష్టాన్ని నువ్వు గ్రహించే విచక్షణా జ్ఞానము కలిగి ఉండాలి అని ఈ రాత్రి మనవి చేస్తున్నాను. ఆది తల్లిన అవ్వ చేసింది అదే. సాతాను మాట ఆమె వింది. ఆమె దేవుని యొక్క మాటను అతిక్రమించింది. తద్వారా ఈ లోకంలో పాపాన్ని ప్రవేశింపజేసింది. ఆమె సాతాను మాట విన్న వెంటనే
ఆమె తినకూడని పండు తిని ఆదాముకి ఇచ్చింది. అరే ఏమిటి పని, దేవుడు తినవద్దని చెప్పాడే, ఎందుకు తిన్నావమ్మాయి అని ఆమెను గద్దించి ఉంటే ఈనాడు పాపం యొక్క భయంకరత్వం ఈ రీతిగా ఉండేది కాదు. కానీ ఆదాము కూడా తన భార్య అయిన హవ్వ మాట విన్నాడు. మీకు అర్థమవుతుంది కదూ, కొన్ని విషయాల్లో భార్య మాట వినడం ఇంటికి నష్టం కలుగుతుంది. కొన్ని పర్యాయాలు భార్య మాట వినకూడదు. ఆహాజు తన భార్య అయిన యెజబెలు మాట వింటూ వచ్చాడు, ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా పదే పదే నేను చెబుతున్నాను, ఈ యొక్క బైబిల్ తరగతుల్లో విచక్షణ జ్ఞానం కొరకై మనం ప్రార్థించాలి. విశ్వాసులము అయ్యింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. రక్షింపబడిన తదుపరి పరిశుద్ధమైన జీవితం కానివ్వండి, దేవునికి దగ్గరగా జీవించి ఆయన స్వారూప్యాన్ని సంతరించుకునే లక్షణం అనివ్వండి, ఇవి ఏ రీతిగా వస్తాయి అనగా నీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటాయి. రక్షణ ఆయన ఉచితముగా ఇచ్చే కృప, తదుపరి జీవితం నీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ విషయాల్లో భార్య మాట వినకూడదో, ఏ విషయాల్లో భార్య మాట వినాలో దేవుని వాక్యంలో చాలా ప్రస్ఫుటంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇటువంటి అనర్థకాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటనగా దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవక, ధ్యానించక. అబ్రాము శారాయి మాట విన్నాడు. యజమానురాలికి పిల్లలు లేకపోతే దాసీలను భర్తలతో పంపడం ఆ కాలం యొక్క అలవాటు. ఒక విషయం, ఇది దేవుడు మాత్రం అంగీకరించింది కాదు. ఆనాటి మానవులకు ఇలాగ చేయడం ఆచారమైంది. కానీ ప్రియులరా, ఇది ఆధ్యాత్మికం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 15వ అధ్యాయంలో ఎంతో విశ్వాసాన్ని కనబర్చిన అబ్రాము 16వ అధ్యాయంలో ఈ శోధనకు ఎంత సులభంగా లొంగిపోయాడో వాక్యాన్ని వింటున్న మనము గ్రహించడం ద్వారా శోధన వచ్చినప్పుడు దానికి దూరంగా ఉండడానికి, శోధనకు లొంగిపోకుండా ఉండడానికి ఈ రాత్రి మనము తీర్మానం చేసుకునే వల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ బలహీనత ఎక్కడ ఉందో సాతానుకు తెలుసు. ఆ బలహీనతను ఆధారం చేసుకుని నిన్ను పడగొట్టడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం అర్థం చేసుకున్నట్లయితే ఏది చేయకూడదో, ఏది చేయాలో అనేది మనకు అర్థమవుతుంది. 3వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తు రాయలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. ఈమె భార్య ఎలా అవుతుందండి? ఈమె భార్య కాదు, ఉంచుకున్నది. మంచి భాషలో మాట్లాడవలసి వస్తే ఈ దాసి ఉంపుడు గత్తె, భార్య కాదు. కానీ ఇక్కడ భార్యగా ఉండునట్లు అబ్రామునకు ఆమె ఇచ్చింది. ఆమె ఇష్టం కాదు. దేవుని యొక్క వాక్య నెరవేర్పును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇటువంటి కార్యాన్ని ఎన్నడూ సమ్మతించలేదు. హాగరుకు పిల్లవాడు పుడితే పుట్టాడు, అది వేరే సంగతి. పిల్లవాడు పుట్టాడు కాబట్టి దేవుడు సమ్మతించాడు అనడానికి వీలు లేదు. ప్రియులరా, బైబిలు చారిత్రాత్మకమైంది. బైబిల్లో అన్ని విషయాలు రాయబడ్డాయి. బైబిలు ఈ క్రిస్టియానిటీకి అనుకూలమైందే రాశారు అనడానికి వీళ్ళే. ఆయన మంచి వ్రాశారు, ఆయన చెడు కూడా వ్రాశారు. చెడును విడిచిపెట్టి మంచిని హత్తుకోవాలి అనేది దేవుని యొక్క వాక్య సారాంశం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అబ్రాము అంతటి వాడే చేశాడు. శారాయి మాట విని తన ఉపపత్ని లేక తనకు దాసిగా వచ్చిన హాగరుతో వెళ్ళాడు కాబట్టి నేను కూడా చేస్తాను అనడానికి వీళ్ళే కదూ. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ఆశ కనబర్చడం మన హృదయంతరంగాలలో ఉండవలసిన పరిపక్వతకు నిదర్శనం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయితిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి
నీచమైనది ఆయన. కాబట్టి ఏమైంది అనగా శారా అబ్రామ్ దగ్గరకు వచ్చి అంటుంది, అబ్రామ్ గారు అండి మీరు ఇప్పుడు ఆమెతో వెళ్ళారు, ఆమె గర్భం ధరించింది, కాబట్టి దానికి గర్వం పెరిగిపోయింది, ఇక లాభం లేదు, ఆమెను పంపించేయాలి అని చెప్పి అబ్రామ్తో చెప్పింది. అబ్రామ్ ఏం చేశాడో రేపటి పాఠంలో మనం నేర్చుకుందాం. వాక్యాన్ని వింటున్న యవనస్తులైన ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, శరీరం ఎప్పుడు పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ శరీర ఆశ, నేత్ర ఆశ జీవితాన్ని, సంసారాన్ని పాడు చేస్తుంది అని గ్రహించినట్లయితే ఈ పాపానికి దూరంగా ఉండమని ప్రభు పేరిట ఒక పెద్దవానిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తద్వారా మీ ఇంటిలో శాంతి సమాధానం ఉండడానికి అవకాశం ఉంది. శాంతితో సమాధానంతో నా శేషించిన జీవితాన్ని జీవిస్తాను అనే తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అటువంటి కృపా తీర్మానం ఈ రాత్రి అనేక కుటుంబాలలో ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. యేసు అనుచరులతోని భీమవరం ప్రాంతంలో కేంద్రంగా చేసుకొని ఉండే మా సహోదరుడు కోవిడ్తోని వారు ప్రభునందు నిద్రించారు. కాబట్టి ఆ స్థానంలో మాకు సేవకుడు కావాలి. మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే, మీలో యేసు అనుచరుల పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. భీమవరంలో ఉండేవారు, స్థానికంగా ఉండేవారు ప్రాముఖ్యంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే దేవుడి చిత్తమైతే మీరు మాతోని పనిచేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మీరు సంప్రదించవలసిన నెంబర్, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మిమ్మల్ని పిలిచి మీరు మాతో పాటు కలిసి సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.